హాయ్ అండి. అందరికీ నమస్కారం. మార్కెట్‌కెళ్ళి మామిడికాయ పచ్చడి కోసమై మామిడికాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగిచ్చి ముక్కలుగా అక్కడే కట్ చేపిచ్చాను. ఇవి పెద్ద జలాలు అని చెప్పారు. ఇవి పులుపు ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉంటే పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుంది. ఇలా తెచ్చిన తర్వాత ఆరబెట్టాను. తర్వాత ఉప్పు, కారం, పసుపు, మెంతులు, ఆవపిండి, ఆయిల్ అన్నీ రెడీగా చేసుకొని కలిపేసాము. ఇవి 3 కిలోల ముక్కలండి. 1 కిలోకి ఒక డబ్బా ఉప్పు, కారం కొలత. ఇప్పుడు నేను పసుపు వేస్తున్నాను. ఫస్ట్ పసుపు వేసి కలిపిన తర్వాత ముక్కలు లో తర్వాత మెంతులు కలిపాను. మెంతులు వేసాను. మెంతులు కలిపిన తర్వాత చాలామంది గిన్నెలతోటి కొలతలు పెట్టుకుంటారు ముక్కలు. నేను కిలో ముక్కలకి ఒక డబ్బా ఉప్పు, ఒక డబ్బా కారం, ఇట్లా కొలతతో నేను పచ్చడి చేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఆ డబ్బా వచ్చేసి 1 కేజీకి 1 గ్లాసు ఉప్పు, 1 గ్లాసు కారం, అట్లా 3 కిలోలకు నేను 2.5 డబ్బా మాత్రమే వేశాను. తర్వాత అవసరమైతే కలుపుకోవచ్చు మూడో రోజు. చూసిన తర్వాత ఇప్పుడు 2 వేసాను డబ్బాలు. ఇది మూడోది, అంటే సగం వేసాను అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి మెంతిపిండి వేయించి మెంతులు పట్టాను. తర్వాత ఇవి ఆవపిండి కూడా 2.5 డబ్బా వచ్చింది. ఉప్పు, కారము, ఆవపిండి, అన్నీ కూడా కొంచెం తక్కువ వేసాను. అవసరమైతే మూడో రోజుటికి అవసరమైనంత కలుపుకోవచ్చు అని చెప్పేసి ఒక సగం డబ్బా తక్కువ వేసాను అనమాట. వెల్లుల్లి, ఈ పచ్చట్లో నేను వెల్లుల్లి కొంచెం ఎక్కువే వేస్తాను. ఇలా వెల్లుల్లి ఎక్కువ వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, రుచిగా కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఆయిల్ వచ్చేసి నువ్వుల నూనె వేసాను. ఒక ప్యాకెట్ మొత్తం వేసాను. కొంచెం తక్కువ అనిపించి వేరుశనగ నూనె కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ మోయిన అంతే వేసాను, ఎక్కువ వేయలేదు. నువ్వుల నూనె మొత్తం ప్యాకెట్ మొత్తం వేసిన తర్వాత కలిపి పెట్టాను. మూడో రోజుటికి ఏమైనా తక్కువ అనిపిస్తే ఉప్పు, కారం అన్నీ ఏది తక్కువైనా మనం కలుపుకోవచ్చు అనే ఉద్దేశంతో కలిపి పెట్టాను. కానీ ఇంకా మూడో రోజుటికి నాకు అసలు ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. తక్కువ ఏమి అనిపించలేదు, సరిపోయింది. ఇంకా ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఒక మంచి స్టోరేజ్ డబ్బాలోకి మనం మార్చుకొని దాన్ని సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. బయట పెడితే కొంచెం రంగు మారుతుంది, కొంచెం ముక్క మెత్తబడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ముక్క బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి. 3 కిలోల పచ్చడి ఇది. 3 కిలోలకు ఇప్పుడు నేను చూపించిన ఈ కొలతలతోటి పచ్చడి తయారు చేసుకుంటే చాలా బాగుంది. ఇంకా ఉప్పు, కారం ఏది తక్కువ లేదు అసలు. ఫస్ట్ రోజు చేసినప్పుడు నేను వేసిన ఉప్పు కానీ, కారం కానీ, ఆవపిండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇక మూడో రోజుటికి ఆయిల్ కూడా బాగా పైకి వచ్చింది. ఆయిల్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంటుంది, కానీ ఆయిల్ ఉంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది. ఆ ఆయిల్ మీకు ఎక్కువ అనిపించినప్పుడు దాన్ని మనం ఏదైనా చేపల కూరలోకి అట్లా కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కూడా చాలా హెల్త్కి మంచిది. ఆవపిండిలో ఉప్పు, కారము, మెంతిపిండి, మెంతులు అన్నిట్లో నాని ఉంటున్న ఆయిల్ కాబట్టి ఆయిల్ కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎక్కువ అనిపించిన ఆయిల్ వరకు మనం పక్కకు తీసుకొని వేరే చేపల పులుసులోకి, బిర్యానీలోకి అట్లా కూడా వేసుకుంటారు చాలామంది. ఈ విధంగా నేను తయారు చేశాను. ఇది 3 కిలోల మామిడికాయ పచ్చడి, కానీ రుచి చాలా అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగుంది. పచ్చట్లో కొంతమంది అల్లంని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటారు. ఒకసారి కూడా నేను అలాగే తయారు చేశాను. శనగలు కూడా వేస్తారు. లాస్ట్ ఇయర్ నేను శనగలు కూడా వేశాను. ఈ ఇయర్ అయితే వేయలేదు. కానీ మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి.